అనగనగనగా అది ఒక అందమైన పల్లెటూరు. కోళ్ల కూతలు, పక్షుల శబ్దం, మట్టి ఇల్లులు. ఒక చిన్న మట్టి ఇంట్లో లక్ష్మి అనే తల్లి నివసిస్తుంది. ఆమె జీవితమంతా తన పిల్లల కోసమే జీవిస్తుంది. లక్ష్మి ఇల్లు ఊడుస్తూ, అయ్యో, ఈరోజు నా రాము పట్టణం నుంచి వస్తానన్నాడు. చిన్నప్పటి నుంచి వాడికి నా చేతి నాటుకోడి పులుసు అంటే చాలా ఇష్టం. ఈరోజు వాడికి అదే ఎలాగైనా వండి పెట్టాలి అని అనుకుంటుంది. లక్ష్మి గారాల పట్టి కూతురు చిన్ని, అమ్మా అమ్మా, అన్నయ్య ఈరోజు నిజంగా వస్తాడమ్మా. ఎన్ని రోజులైందో అమ్మా అన్నను చూడక. నాకు చాలా ఆతృతగా ఉంది. వస్తాడు చిన్ని. ఈరోజు మన అన్నయ్య రాకతో మన ఇంట్లో పండగే. సరే, మనం ఇప్పుడు ఇద్దరం కలిసి మన ఇంటి ముందున్న నాటుకోడిని పట్టుకోవాలి అంటూ బయటకు వస్తారు. వీళ్ళ రాకను చూసిన కోడి అక్కడి నుంచి పారిపోతుంది. చిన్ని, అమ్మా చూడు, కోడి పారిపోతుందే, ఎలాగైనా మనం దాన్ని పట్టుకోవాలి. లక్ష్మి, అయ్యయ్యో, ఈరోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవే. చిన్ని, నువ్వు అటు సైడ్ నుంచి రా, నేను ఇక్కడి నుంచి వస్తాను అని అంటూ దాని వెంట పడతారు. పాపం, ఆ కోడి కోసం వాళ్ళు నానా అగచాట్లు పడుతూ ఉంటారు. ఇంతలో పక్కింటి సుబ్బాయమ్మ అక్కడికి వస్తుంది. ఏమిటే అలా పొద్దున్నుంచే ఆ కోడి వెంబడబడుతున్నారు? ఈరోజు ఆ కోడి పని మూడినట్లే. సుబ్బమ్మత్త, రారా, కొంచెం సహాయం చెయ్యి. ఈ కోడి నాకు దక్కకుండా పరిగెడుతుంది. ఈరోజు మీ అల్లుడు, అదేనత్త నా కొడుకు, పట్నం నుంచి వస్తున్నాడు. వాడికి నా చేతి నాటుకోడి పులుసు అంటే చాలా ఇష్టం అత్త. నీకు కూడా తెలుసు కదా. చూడు, దీన్ని పట్టుకునేందుకు నాకు కొంచెం హెల్ప్ చేయి. అయ్యో లక్ష్మి, అట్లయితే ఈరోజు ఈ కోడి మీ ఇంట్లో స్పెషల్ గెస్ట్ అన్నమాట. చివరకు ఎలాగోలా కోడిని పట్టుకుంటారు. లక్ష్మి, హమ్మయ్యా, దొరికావా? నన్ను ఇంతసేపు ఎన్ని తిప్పలు పెట్టావే. ఇప్పుడు నీకు కథ మూడింది. నీకు బాగా మసాలా దట్టిచ్చి కూర వండేస్తాను రా అని అంటూ కోడిని తీసుకొని లోపలికి వెళుతారు. మట్టి పొయ్యి, కట్టెల మంట, వంట శబ్దం. అమ్మ చేతి వంటలో రుచి మాత్రమే కాదు, ప్రేమ కూడా కలిసే ఉంటుంది. ముందు ఉల్లిపాయ, టమాటా, మిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేసి అసలు అయిన నాటుకోడి పులుసును చేస్తాను. నా కొడుకు ఒక్క ముద్ద తిని అబ్బా మైమరిచిపోతాడు. అబ్బా అమ్మా, వాసన చాలా బాగా వస్తుందే. మరేమనుకున్నావు నా చిట్టి తల్లి? ఇది సాధారణమైన వంట కాదురా. ఇది మీ అమ్మ ప్రేమతో చేసే వంట. ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని నూనె వేడి అయిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత చివరగా మసాలా దినుసులు వేసి నాటుకోడితో కలిపి వండితే ఆహా, ఆ రుచి అద్భుతం, అమోఘం. అలా కొన్ని గంటల తర్వాత రాము బస్సు దిగుతాడు. ఆహా, ఇదే నా ఊరు, ఇదే నా ఇల్లు, ఎంతకాలం తర్వాత చూస్తున్నానో అని అంటూ ఇంటికి చేరుకుంటాడు. అమ్మా, చిన్ని అని అంటూ బయట నుంచి పిలుస్తాడు. బాబు, రాము, నువ్వు వచ్చావా నాయనా? రా నాయనా, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి అని అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది. ఎంత సన్నబడ్డావురా. ఆ పట్టణం తిండి అంత బాగోలేదు గదా. రోజు ఆ హోటల్లో తిండి తిని తిని నీ నాలిక చప్పబడిపోయి ఉంటుంది నాయనా. ఒక్క 10 రోజుల పాటు ఇక్కడ ఉండి ఈ తల్లి చేతి వంట తినురా అని అంటుంది ప్రేమగా. అమ్మా, నేను పెద్ద హోటల్లో ఎంత ఖరీదైన భోజనం తిన్నా కానీ నీ చేతి రుచి వేరమ్మా. నీ చేతిలో అమృతం ఉంది. ఇంతలో చిన్ని పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య అని అంటూ అన్నని హగ్ చేసుకుంటుంది. అమ్మా చిన్ని, బంగారు తల్లి, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. అమ్మా నాన్నని ఏడిపించడం లేదు కదా? బాగా చదువుకుంటున్నావా? ఇంతలో సుబ్బాయమ్మ అక్కడికి వస్తుంది. అయ్యో అల్లుడు, వచ్చావా? ఎలా ఉన్నావు? బాగా చిక్కిపోయినట్లున్నావుగా. మీ అమ్మ నీ గురించే బెంగ పట్టుకుంటుందిరా ఎప్పుడు. నా కొడుకు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, అక్కడ ఏం తింటున్నాడో అని ఇక్కడ రేయింబగలు ఆలోచిస్తూ ఉంటుందిరా. సుబ్బమ్మత్త, చాలా రోజులైంది నిన్ను చూసి. ఇంకా 10 రోజులు ఇక్కడే ఉంటా కదా, రోజు కలుసుకుందాం. అయినా నా మరదల పిల్ల ఏం చేస్తుంది? నీ మరదలకేమల్లుడు, మహారాణిలాగుంది. ఎప్పుడెప్పుడు నువ్వు వస్తావా, నిన్ను చూద్దామా అని ఆతృత పడిపోతుంది.
నువ్వు ఆ చదివేదో కానిచ్చావంటే, మంచి ఉద్యోగం తెచ్చుకుంటే నా కూతురిని నీకిచ్చి పెళ్లి చేసేస్తాను అల్లుడు. అమ్మయ్యా, నా బరువు సగం తీరిపోతుంది. వదినా, అప్పుడే వచ్చాడో లేదో పెళ్లి గురించి కబుర్లు మొదలెట్టావా? నీ కూతురే నా ఇంటి కోడలవుతుందిలే వదినా. ఇది మనం చిన్నగున్నప్పటి నుంచి అనుకున్నదే కదా. అమ్మా, ఇక మీ పెళ్లి కబుర్లు ఆపుతారా? ప్రయాణం చేసి చాలా అలసిపోయాను. త్వరగా భోజనం పెట్టు. అయ్యో నా పిచ్చి తండ్రి, నేనెంత మర్చిపోయానురా. రా నాయనా, వెళ్ళి స్నానం చేసిరా. వేడివేడిగా అన్నం తిందువు గాని. స్నానం చేసి వచ్చి భోజనాలు పూర్తి చేస్తారు. అలా సాయంత్ర సమయానికి చిన్ని అన్నయ్య దగ్గరికి వస్తుంది. అన్నయ్య, అన్నయ్య, నా కోసం పట్నం నుంచి ఏం తీసుకొచ్చావన్నయ్యా అని ప్రేమగా అన్న చుట్టూ అల్లేసుకుని అడుగుతుంది. నా బంగారు చెల్లి కోసం కొత్త బట్టలు తెచ్చాను. ఇగో ఈ గాజులు కూడా తెచ్చాను. అమ్మా, ఇదిగో నీకోసం కూడా కొత్త పట్టు చీర తెచ్చాను. నా బంగారు తండ్రికి మేమంటే ఎంత ప్రేమో. నాయనా, బాగా అలసిపోయి ఉంటావు. నువ్వు విశ్రాంతి తీసుకో నాయనా, మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం అని అంటూ వెళ్ళిపోతారు. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. సుబ్బాయమ్మ కూతురు లక్ష్మి ఇంటికి వస్తుంది. అత్తా, ఇదిగో అమ్మ నీకిమ్మని జున్ను పంపించిందత్తా. రా సీత, రా, లోపలికొచ్చి ఇలా కూర్చో. ఇంతలో రాము అక్కడికి వస్తాడు. సీత, ఎంత పెద్దదానివైపోయావు, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. బాగున్నాను బావా, నువ్వెలాగున్నావు? అమ్మా నీకిమ్మని జున్ను పంపించింది బావా. థ్యాంక్ యూ సీత అని అంటూ ఇద్దరు కబుర్లలో పడిపోతారు. అలా 10 రోజుల సమయం గడిచిపోతుంది. రాము పట్నానికి వెళ్ళిపోతాడు. తన చదువుని పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని తన పల్లెటూరికి వస్తాడు. కొన్ని రోజులకు రాముకు సీతకు ఆ ఊరిలో ఘనంగా పెళ్లిని జరిపిస్తారు. ఇదండి మన అందమైన కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిఠాపురం అనే గ్రామంలో రామయ్య జానకమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. రామయ్య చాలా పిసినారివాడు. ఎంత పిసినారివాడంటే, ఎక్కువ మంది పిల్లలు పుడితే వాళ్ళని పెంచడం కష్టమైపోయి సంపాదన చాలా చెయ్యాలని ఒకే ఒక కొడుకుతో సరిపెట్టుకున్న రామయ్య. అతని ముద్దుల కుమారుడు అఖిల్ బీటెక్ చదువుతున్నాడు. అతని భార్య జానకమ్మ. పాపం రామయ్య పిసినారితనానికి తల్లి కొడుకులు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. ఒకరోజు అఖిల్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్నా, నాకు కాలేజీకి రోజు బస్సులో పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది నాన్న. సమయానికి బస్సులు కూడా దొరకట్లేదు. కాబట్టి నాకు ఒక బైక్ ఇప్పియండి నాన్న. ఏంటి, బైకా? ఎంతవుతుంది ఏటి ఖర్చు అని అడుగుతాడు. అది ఒక 50,000 దాకా కావచ్చు నాన్న. ఆ మాట విన్న రామయ్యకు ఒక్కసారిగా కళ్ళు గిర్రను తిరిగిపోతాయి. ఏంటి, 50,000 అని అంటూ ఆలోచనలో పడతాడు. సరే, నీకు కావలసింది బండే కదా, సాయంత్రానికంతా తీసిస్తాను. నువ్వు కాలేజీ నుంచిరా. ఏంటన్నా నువ్వు చెప్పేది? ఇది కల కాదు కదా, నిజంగానేనా? అట్టయితే సాయంత్రం కాలేజీ నుంచి తొందరగా వచ్చేస్తానా, థ్యాంక్ యూ అంటూ చెప్తూ కాలేజీకి పరుగున వెళ్తాడు. అలా కొడుకు కాలేజీకి వెళ్ళగానే రామయ్య ఆలోచనలో పడతాడు. ఇంతలో తనకి ఒక పాత సైకిల్ గుర్తుకొస్తుంది. పరుగున తన సైకిల్ ఉంచిన గదిలోకి వెళ్తాడు. అబ్బా, నా బంగారు బుజ్జి కొండ, దొరికావా? సరేరా, బయటికి పోదాం, ఇన్నాళ్ళకి నీతో పని పడింది అని అంటూ సైకిల్ను తీసుకుని బయటికి వస్తాడు. దాన్ని శుభ్రంగా కడిగి శుభ్రం చేస్తాడు. అలా కొత్త బైక్ గురించి అఖిల్ చాలా ఊహించుకుంటూ తొందరగా ఇంటికి చేరుకుంటాడు. నానా రా, మనం త్వరగా వెళ్ళి బైక్ తెచ్చుకుందాము. అయ్యో నా పిచ్చి కొయ్య, నేనెప్పుడో నీకోసమని బండి సిద్ధం చేసి ఉంచాను నాన్నా, రా చూపిస్తాను గాని అని అంటూ సైకిల్ ఉన్న గదిలోకి తీసుకెళ్తాడు. ఇదిగో నాన్నా, చూడు నీ అందమైన బండి, బుజ్జిముండ ఎంత బాగుందో.
ఇక నీ కాలేజీకి ఆలస్యమే కాదు. నువ్వు ఎంత తొందరగా తొక్కితే అంత తొందరగా కాలేజీకి చేరుకుంటావు. తీసుకో, మంచిగా వాడుకో, జాగ్రత్తగా ఉండు. అయ్యో నాన్న, నేను అడిగింది సైకిల్ కాదు, బైక్. నా ఫ్రెండ్స్ అందరూ ఎంతో దర్జాగా కాలేజీలకి బైకుల మీద వస్తున్నారు. నేనేమో ఈ సైకిల్ మీద పోవాలా? నీకు కొంచెమైనా నా బాధ అర్థమవుతుందా? అయినా నేను ఒక్కగానొక్క కొడుకునే కదా, ఉన్నదంతా నా కోసమే కదా నాన్న నువ్వు సంపాదించింది. ఇంత పిసినారితనం ఎందుకు చూపిస్తున్నావు? అయినా ఈ సైకిల్ మీద నేను కాలేజీకి వెళ్తే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తారు, గొల్లున నవ్వుతారు. ఎవర్రా ఆ నవ్వేవాళ్ళు? వాళ్ళని నా ముందుకు తీసుకురా. అసలు సైకిల్ తొక్కడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా? శరీరానికి ఎంతో వ్యాయామం జరుగుతుంది. అలాగే పెట్రోల్ ఖర్చు కూడా మనకి ఉండనే ఉండదు. కాబట్టి ఈ సైకిల్ని శుభ్రంగా వాడుకో అని అంటాడు. అది విన్న అఖిల్, నాన్నగారు నీకో నమస్కారం, నీతో మాట్లాడడం నాదే తప్పు అని అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత ఏం జరిగిందో రెండో భాగంలో చూద్దాము. ఇంతవరకు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెద్దమ్మ కథలు. ఈరోజు మనం చూడబోయే కథ కిష్టయ్యకు తగిన శాస్తి. అనగనగనగా పిఠాపురం అనే గ్రామంలో కిష్టయ్య, శంకరమ్మ అనే పిసినారి దంపతులు నివసిస్తున్నారు. వీరెంత పిసినారులంటే పిసినారితనంలోనే PhD సాధించారు. వీరికి 3 సంతానం. ఆ ఊరిలో వారందరూ వీరిని పిసినారి కుటుంబం అని అంటూ ఉంటారు. కానీ కిష్టయ్య, శంకరమ్మలు మాత్రం ఇది ముందు జాగ్రత్త, పొదుపు అని అంటారు. వీరికి వీరి తాతలు కొంత ఆస్తిని వారసత్వంగా ఇచ్చారు. దాన్ని వీరిద్దరూ వడ్డీలకి చిప్పుతూ చాలా మొత్తంలో ఆస్తిని సంపాదించారు. ఆ రోజు ఆదివారం కావడంతో పిల్లలందరూ చక్కగా ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో పక్కింటి పార్వతి అక్కడికి వచ్చి, చింటూ, నాన్న చింటూ, రానాన్న, నీకు ఇష్టమని కోడి పలావు చేశాను, తిందువురా, వేడిగా ఉంది అని అంటూ తీసుకెళ్తుంది. ఆ మాటలు విన్న కిష్టయ్య పిల్లలకు ఆకలి మరింత పెరుగుతుంది. చెల్లై, దా మన ఇంటికి వెళ్దాం, మన అమ్మని కూడా ఏం చేసిందో అడుగుదాం అంటూ ఇంటికి వెళ్తారు. అమ్మా, బాగా ఆకలి అవుతుందమ్మా, మాకు వేడివేడిగా ఏం చేశావు అని అడుగుతారు. ఆ మాటలు విని కంగారుగా శంకరమ్మ, అరే పిల్లలు, ఏంట్రా మీరు ఇంత త్వరగా వచ్చేశారు? మీరు సాయంత్రం వరకు ఆడుకుంటారు కదా అని ఇంట్లో ఏమీ చెయ్యలేదురా. సద్దన్నము, ఎల్లిపాయ కారం మాత్రం ఉంది. మీకు కావాలంటే అది వడ్డిస్తాను అని అంటుంది. ఇప్పటికీ ఈ ఉన్న సద్దన్నం తినేసేయండి, రాత్రికి మీకు వేడిగా పులిహోర చేసి పెడతాను అని అంటుంది. పోమ్మా, ఎప్పుడు చద్దన్నం, రాత్రి మిగిలిపోయిన అన్నతో పులిహోర, ఇవేనా? మాకు ఎప్పుడు ఇదే తిండి పెడుతున్నావు. మా ఫ్రెండ్స్ ఇళ్లలో అంతా మంచి మంచి కూరగాయలతో రకరకాల వంటలు చేసుకుంటారు. ఆదివారం అయితే చాలు, కోడి కూర, గుడ్డు కూర, ఇలా రకరకాలుగా తింటారు. నువ్వేమో మాకెప్పుడు ఈ సద్దన్నాలు, ఈ అన్నమే పెడుతూ ఉంటావు. ఇదేం కుదరదమ్మా, మాకు ఎలాగైనా ఈరోజు కోడికూర కావాలి అని అంటూ మారం చేస్తారు. ఇంతలో కిష్టయ్య అక్కడికి వస్తాడు. ఏంట్రా మీ అల్లరి? ఒంటికి ఎంతో చలువ చేసే చద్దన్నాన్ని, ఒంటికి చురుకునిచ్చే ఎల్లిపాయ కారాన్నే మీరు చిన్న చూపు చూస్తారా? అవి ఎంతో బలమైన ఆహారాలురా. పోనీలేని మీకు అవి మంచిగా పెడుతుంటే అల్లరి చేస్తున్నారా? అయినా ప్రతి ఆదివారం కోడికూర, కోడిగుడ్లు కావాలంటే మన ఆస్తంతా తరిగిపోతుంది. నోరు మూసుకొని పెట్టింది తినండి, తినేసి వెళ్ళి పడుకోండి అని అంటూ గదిరిస్తారు ఇద్దరు. అలా వారం రోజుల సమయం గడిచిపోతుంది. ఆ ఊరిలో గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ ఊరిలో ఆనవాయితీ అందరూ ఇంటింటికి చందాలు వేసుకుని గణేష్ పండుగను బహువైభవంగా జరుపుకుంటారు. అందులో భాగంగానే కిష్టయ్య ఇంటికి చందా కోసమని ఆ ఊరి పెద్దలందరూ కలిసి వెళ్తారు. కిష్టయ్య, శంకరమ్మ వాళ్ళను చూసి, అబ్బో ఏంటి ఊరి పెద్ద మనుషులందరూ ఇలా కట్టగట్టుకుని నా ఇంటికి వచ్చారు, ఏంటి విషయం అని అడుగుతాడు. అబ్బే అదేం లేదు కిష్టయ్య,
ప్రతి గణేష్ పండక్కి మనం చందాలేసుకుని బహువైభవంగా జరుపుకుంటాం కదా. ఈసారి నీ చందాగా 100 రూపాయలు నిర్ణయించాము. అది ఇస్తే తీసుకుని వెళ్తాము అని అంటాడు పూజారి గారు. ఆ మాట విన్న భార్యాభర్తల ఇద్దరికీ కళ్ళు తిరిగిపోతాయి. ఏంటి 100 రూపాయలా అని అంటారు. అది కాదు కిష్టయ్య, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండగ. దీంట్లో కూడా నువ్వు ఇంత పిసినారితనం చూపిస్తే ఎలా? అయినా 100 రూపాయలే కదా అడిగేది మేము అని అంటాడు ఊరి పెద్ద. అయ్యో అది కాదండి, మేం చెప్పేది 100 రూపాయలేంటి, 1000 రూపాయలు ఇచ్చి ఈసారి చాలా ఘనంగా పూజ చేయాలనుకున్నాం. కానీ అనుకోకుండా రాత్రి మా ఇంట్లో దొంగలు పడి మా సంపదంతా దోచుకెళ్లారండి. మా బాధ ఎవరితో చెప్పాలి అని అంటూ ఏడుస్తుంది. ఆ మాట విన్న ఊరి పెద్దలందరూ వీడి సంగతి తెలిసిందే కదా అని అనుకుంటూ అయ్యో పాపం కిష్టయ్య అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా పెద్ద మనుషులందరూ వెళ్ళిపోగానే భార్యాభర్తలిద్దరూ అమ్మయ్య అని అనుకుంటూ గాలి పీల్చుకుంటారు. అలా ఆ రోజు రాత్రి కిష్టయ్య, శంకరమ్మ, పిల్లలు అందరూ భోంచేసి చక్కగా పడుకుంటారు. అలా కిష్టయ్య కుటుంబం మంచి నిద్రలో ఉండగా ఆ ఊరిలో 2 పెద్ద గజ దొంగలు పడతారు. నేరుగా వాళ్ళు కిష్టయ్య ఇంటికే వస్తారు. వాళ్ళు నేరుగా కిష్టయ్య దాచిపెట్టుకున్న డబ్బునంతా బీరువాలో నుంచి కొట్టేసి అక్కడి నుంచి పారిపోతారు. అలా తెల్లవారుతుంది. భార్యాభర్తలిద్దరూ లేచి ఇల్లు చిందరవందరగా పడి ఉండడాన్ని చూసి నేరుగా బీరువా దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఖజానా అంతా ఖాళీగా ఉండటం చూసి లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ కూర్చుంటారు. ఈ విషయం ఆ నోట ఈ నోట ఊరు మొత్తం తెలిసిపోతుంది. ఊరిలో వారందరూ కిష్టయ్య పిసినారితనానికి తగిన శాస్తి జరిగింది అని అనుకుంటూ అందరూ అనుకుంటారు. ఇందులో నీతి ఎల్లవేళలా మితిమీరిన పిసినారితనం పనికిరాదు అని. ఈ కథ ఇంతవరకు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి స్టోరీస్ కావాలో కూడా